తర్వాత నెక్స్ట్ కేసు ఏమన్నా? ఆమె లాంటివి పేపర్ లీకేజ్ కేసెస్ అండి. ఐఎమ్ ఎక్స్పర్ట్. ఐ కెన్ క్లెయిమ్ రాదర్ ఐ కెన్ సే దట్ పేపర్ లీకేజ్ కేసెస్ అన్నీ కూడా నేను ఇంటర్మీడియట్ అప్పట్లో ఇంటర్మీడియట్ లీకేజ్ కేసు దగ్గర నుంచి ఫస్ట్ ఎంసెట్ పేపర్ లీకేజ్ నెల్లూరులో అయింది చూడండి, ఒక ఇద్దరు అమ్మాయిలు. సో ఆ కేసు దగ్గర నుంచి ఫస్ట్ ఎంసెట్ లీకేజ్ కేసు పేపర్ ఇంటర్మీడియట్ 4 ప్లేసెస్లో అయింది. ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కేసు, దెన్ ఏపీపీఎస్సీ పేపర్ లీకేజ్, లాసెట్, పీజీ మెడ్ స్కామ్ రీసెంట్వి, అండ్ ఎంసెట్ 2 రీసెంట్గా తెలంగాణలో జరిగిన పేపర్ లీకేజ్. ఈ అన్ని పేపర్ లీకేజ్ కేసెస్ నేను ఇన్వెస్టిగేషన్లో అసోసియేట్ అయి ఉన్నాను. కొన్ని కేసెస్ కూడా ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కేసు నేను కండక్ట్ చేశాను కోర్టులో. సో చెప్తాను, రీసెంట్గా తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసుకి బీహార్ భువనేశ్వర్ యూపీ నుంచి లింక్స్ వచ్చాయి. అంటే ఇక్కడికే వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? అన్ని చోట్ల చేస్తారండి వాళ్ళు. ఎక్కడ పేపర్ ప్రింట్ అవుతుంది, ఎక్కడ ఎంసెట్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళంతా ఇప్పటికి బై దిస్ టైం వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. అన్ఫార్చునేట్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ మనకు లేదు ఇప్పుడు. అది ఉండుంటే కనుక ఇట్ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ మోకా. దట్ ఈస్ కాల్డ్ మోకా. మనకి కోకా, ఏపీ కోకా. ఏపీ కోకా అసెంబ్లీ ఒకసారి యాక్సెప్ట్ చేసింది కదండి స్టాంప్ కేసులో ఉన్నప్పుడు. అప్పుడు ఉంది దానికి, అంటే చాలా మందికి తెలియదు అది. ఇట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఫర్ 3 years. దాని లైఫ్ టైం అందులోనే ఫిక్స్ చేశారు. ఫ్రమ్ 99 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ రైట్, 99 to 2001 దానికి 3 years ఇచ్చారు. కావాలనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అక్కడతో క్లోజ్ అవుతుందని కాదు. బట్ సబ్సిక్వెంట్గా దాని ఎక్స్టెన్షన్ దగ్గర అక్కడ కొన్ని కరెక్ట్ ఏపీ కోకా 3 years పెట్టారు. ఆ 3 yearsలో మనం ఇన్వెస్టిగేట్ చేసిన కేసెస్ కొన్ని కోర్టులో వేసాము. ఈ లోపల దాని లైఫ్ టైం అయిపోయింది. సో ఆల్రెడీ చేసిన కేసెస్ మాత్రమే మనం కోర్టులో చేయగలిగాము. ఆ తర్వాత దానికి సబ్సిక్వెంట్ లైఫ్ ఇవ్వలేదు, అంటే దానివల్ల అది లేదు, రివైవ్ చేయలేదు యాక్ట్ అది. సో యాక్ట్ క్రియేట్ చేసినప్పుడే దాంట్లో ఒక ప్రొవిజన్ పెట్టారు, ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 3 years. ఆఫ్టర్ దట్ టైమ్ టు టైమ్ ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్, బట్ ఇట్ వాజ్ నాట్ ఎక్స్టెండెడ్. అంటే ఫర్ లీగల్ ఇష్యూస్లో దేంట్లోనే మొత్తానికి అది ఫెయిల్ అయింది, రాలేదు తర్వాత సబ్సిక్వెంట్గా. ఇన్ ది మీన్ టైమ్ సరే బైఫర్కేషన్ ఇవన్నీ వచ్చినాయి, దాని మూలంగా అది రాలేదు. ఉంటే కనుక ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ దాన్ని ఆ ఫీల్డ్లోకి వచ్చి ఉండేది. అది అక్కడక్కడ గ్రూప్స్గా ఉంటారు, ఇవన్నీ ఆర్గనైజ్డ్గా చేస్తారు గ్రూప్స్. సో వీళ్ళందరూ అన్ని స్టేట్స్లో, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంసెట్ జరుగుతుంది ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు చెప్తారు. సో గవర్నమెంట్స్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి వాటిలో ఎవరెవరు గ్రూప్స్ ఉన్నారు ఇవన్నీ చూసుకోవాలి. ఇది జరిగేటప్పుడు కూడా కన్వీనర్స్ వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అది ఎక్కడ కొంచెం నెగ్లిజెన్స్ ఉన్నా కూడా అవుతుంది, ఎలా అయిపోతుంది. బట్ కోకా యాక్ట్ అనేది మోకాతో పాటు కోకా రావడం, కోకా 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఎందుకు పొడిగించలేపారండి? లీగల్ ఆస్పెక్ట్స్ ఏవో వచ్చినాయండి దాంట్లో. యాక్చువల్గా సిఐడి నుంచి మేము అప్పుడు రాయడం జరిగింది దీని లైఫ్ ఎక్స్టెండ్ చేయండి, ఎందుకంటే కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి అప్పటికి, కొన్ని ఏమో ట్రయల్లో ఉన్నాయి, ఎక్స్టెండ్ చేయండి అని రాయడం జరిగింది. అంటే కొన్ని ప్రొవిజన్స్ ఓవర్లాప్ అవుతున్నాయి టెలిగ్రాఫిక్ యాక్ట్ మీద. సో ఈ ఓవర్లాప్ అవుతున్న వాటికి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చా ఏంటి అనేది కొంచెం లీగల్గా కరస్పాండెన్స్ నడిచింది. ఇంతలో ఈ బైఫర్కేషన్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవడం వల్ల దాన్ని రివైవ్ చేయకపోవడం అనేది ఆగిపోయింది. అది అంతే. అంటే కోకా కేసుతో కాకుండా ఇంకా మీరు చేసిన కేసుల్లో హరీన్ పాండ్యా మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ ఇక్కడ రావడం, అక్కడ నుంచి అతను పట్టుకోవడానికి గుజరాత్ పోలీసులు రావడం, హైదరాబాద్లో కాల్పులు జరగడం, అసలు ఆ ఎపిసోడ్ మీరు ఎలాగ చేసుకొచ్చారు, వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేసుకొచ్చారు? వాళ్ళు అంటే అతను నసీరుద్దీన్ అని అప్పుడు సిమి మెంబర్ ఆయన, అతను టాస్క్ ఫోర్స్ వాళ్ళని అరెస్ట్ చేశాడండి. అతను అంటే కాన్స్పిరసీ ఏంటంటే గణేష్ నిమజ్జనం టైంకి బ్లాస్ట్ చేయాలని అతని ఆర్డిఎక్స్ అదన్నీ కూడా తీసుకొని కాన్స్పిరసీకి ఇన్ సపోర్ట్ ఆఫ్ కాన్స్పిరసీ కొంత కరస్పాండెన్స్ కూడా వాళ్ళ దగ్గర చేసి విజయ గణపతి టెంపుల్ సికింద్రాబాద్ అక్కడ దాన్ని బ్లాస్ట్ చేయాలి అని ఆ టైంలో అనేది కాన్స్పిరసీ. దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు వెల్ ఇన్ అడ్వాన్స్ చేసి అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు అప్పుడు నసీరుద్దీన్. సో ఇన్ ది మీన్ టైమ్ ఇతను జైల్లో ఎప్పుడైతే ఉన్నాడో ఆ కేసులో హరీన్ పాండ్యన్ మర్డర్ కేసులో కూడా ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు గుజరాత్ పోలీసు వాళ్ళు. ఒక పీటీ వారెంట్ తీసుకొని వచ్చారండి. సో అప్పుడు 6th అడిషనల్ సిఎంఎం కోర్టు పీటీ వారెంట్ వాళ్ళు వేశారు.
అప్పుడు గుజరాత్ పోలీస్ తరఫున ప్రాసిక్యూటర్గా నాకు అప్పట్లో సిఐడి పోలీస్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మెమో ఇవ్వడం జరిగింది, వాళ్ళని గైడ్ చేయండి అని. సో దానికి నేను పీటీ వారెంట్తో వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి, అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళకు కూడా అని చెప్పడానికి వాళ్ళ తరపున నేను వాదించాల్సి వచ్చింది. చేస్తే అది చాలా పెద్ద 3-4 days దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అనుకోండి కేసులో. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్ట్ నుంచి వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదు, ఆయన ఇవ్వకుండా ఇది ఇంటర్ స్టేట్ మ్యాటర్, చాలా సెన్సేషనల్ మ్యాటర్, ఇదంతా చాలా పెద్ద ఇంట్రికసీస్ ఉన్నాయి ఈ కేసులో అని చెప్పి సిఎంఎం కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాన్ని లాస్ట్ ఒక 4-5 days తర్వాత ఆ కోర్టు కూడా నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇంత లోపల నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానని ఇవన్నీ మామూలే కదా, కొంచెం టెర్రరిస్ట్ ముస్లిం అవుట్ఫిట్స్ తర్వాత వాళ్ళు క్రియేట్ చేసిన కొంత అల్లరిగా ముస్లిమ్స్ అందరూ నన్ను చాలా బెదిరించడం జరిగింది, ఇంటిమిడేట్ చేశారు, జాగ్రత్త మీకు బ్లాస్ట్ చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా. బట్ ఈవెన్ దెన్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నేను ఐ హ్యావ్ టు డిశ్చార్జ్ మై డ్యూటీస్. సో సిఎంఎం కోర్టులో కూడా పోలీస్ నాకు ప్రొటెక్షన్ ఇచ్చి లోపల తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత సిఎంఎం కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసి పీటీ వారెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పీటీ వారెంట్ తీసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ రిలీజ్ చేసే పరిస్థితులు లేవు. అప్పుడు సమ్ ఏదో ప్రాబ్లం వచ్చిందండి, అప్పుడు ఐ డోంట్ రిమెంబర్ నౌ. ప్రాబ్లం వచ్చింది తర్వాత ఆయనకి 2-3 రోజులు ఇక్కడే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన నసీరుద్దీన్ జైలు నుంచి వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. సో ఫైనల్గా బెయిల్ మీద రిలీజ్ అయిపోయింది మీన్ టైం అతను. సో సమ్ కండిషన్స్ ఇంపోజ్ చేశారు. సిఐడికి వచ్చి అతను ఆ కండిషన్స్ సైన్ చేసి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు నౌ హీఈస్ అ ఫ్రీ మ్యాన్ కదా, వచ్చి సిఐడికి వచ్చి అతను ఆ రోజు అటెండెన్స్ ఇచ్చి సిగ్నేచర్ చేసి వెళుతుంటే బయటకు వెళ్తున్నప్పుడు గుజరాత్ పోలీస్ పట్టుకున్నారు. బట్ పట్టుకున్నప్పుడు ఇతన్ని అనుచరులు చాలామంది ఉన్నారు కదా ఫాలోవర్స్ బయట, ఆ విషయం తెలుసుకొని అతను వాళ్ళు బస్సులో తీసుకెళ్తున్నారు వాళ్ళు యాక్చువల్గా డీజీపీ ఆఫీస్ ముందు నుంచి అదంతా ఆఫీస్ బయట జరిగింది. తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ బస్సు వెనకతలు పడడం, కొంతమంది బస్సు ఎక్కేసేయడం, దాంట్లో ఒక స్కఫుల్ అవ్వడం, ఆ తీసుకెళ్తున్న పోలీసు షూట్ చేస్తే కానీ ఆగని పరిస్థితి. అప్పుడు అతను తీసుకెళ్ళడానికి షూట్ చేస్తే ఒకళ్ళో ఇద్దరు దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది, ఒకతను చనిపోయాడు. బట్ సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి వీళ్ళందరినీ ఒక ఫైర్ చేసి కూడా వీళ్ళందరినీ బెదిరించి మొత్తానికి నసీరుద్దీన్ తీసుకెళ్లారు. సరే ఆ కేసులో నేను వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ చెప్పడం యాజ్ అ ప్రాసిక్యూటర్ చెప్పడం జరిగిందండి. కానీ ఆ కేసులో కొంతమంది ఆఫీసర్లు మీకు సపోర్ట్ చేయలేదని వాదన కూడా ఉంది. సపోర్ట్ చేయకపోవడం కాదు, కాంట్రవర్షియల్ మ్యాటరు, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పి వాళ్ళు కొంతను చూసుకోమ్మా, ఎందుకంటే ఇదంతా పెద్ద చాలా లార్జ్ స్కేల్లో గొడవ అయ్యేటట్టుగా ఉంది, ఎవ్రీ టైం మన ప్రొటెక్షన్ అంటే మనం కష్టం కదా, అందుకని మీరు ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటారు, జాగ్రత్త అని నాకు కాషన్ చేయడం జరిగిందండి. అంతే. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch